ఎంతమంది గుర్తిస్తున్నారు వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్ అని? అంత్య దినాల్లో మనం ఉన్నామని ఎంతమంది గుర్తిస్తున్నారు? ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ సీయింగ్ ద సీజన్స్ షిఫ్టింగ్, ద సైన్స్, పీపుల్స్ మైండ్ సెట్స్ తిరగబట్టము, రిబెలియన్, అస్సలు భక్తిహీనత, ఇవన్నీ ఎంతో విజృంభిస్తుంది. జ్ఞానం పైన, స్వబుద్ధి పైన ఆధారపడి మాకు దేవుడే వద్దు అన్న స్థితిలోకి వచ్చిన ఈ కాలంలో మనం ఉన్నాము. కానీ విశ్వాసులుగా క్రైస్తవులు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడండి పౌలు భక్తుడు. 14వ వచనం నుండి చూద్దామా. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయం నందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి అందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్. ఈరోజు మన గోల్ ఒకటే అండి, విశ్వాసులుగా ఈ హెచ్చరికలు దయచేసి మీరు ఇంటికి వెళ్ళి మళ్ళా వచనము వర్స్ బై వర్స్ ధ్యానించండి. ఎందుకంటే ఒక్కొక్క వచనంలో అంత లోతైన సారం ఉందండి. కానీ మనమందరం ఒక నిబంధన, ఒక మొక్కుబడి, లేకపోతే ఒక సిద్ధపాటు కలిగి ఉందామా. నా ఆత్మ, చెప్తారా? నా ఆత్మ, నా జీవము, నా శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి అందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునుగాక. ఏముండాలండి? మన ఆత్మ, మన శరీరము, మన జీవము. ఇంకా ఇంగ్లీష్లో అయితే యువర్ సోల్, యువర్ బాడీ, యువర్ స్పిరిట్. యువర్ సోల్, యువర్ బాడీ, యువర్ స్పిరిట్ బ్లేమ్లెస్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకని అడుగుదాము, దేవా నీ కృప మాకు కావాలయ్యా. నీ కృప లేకపోతే మేము జీవించలేము. నీ కృప లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. నీ కృప ద్వారానే మమ్మల్ని నడిపించు. అంత్య దినము, ఆఖరి దినము వరకు, నీ రాకడు వచ్చేంత వరకు మా ఆత్మ, శరీరము, జీవము నిందారహితముగా చేయమని వేడుకుందామా.